విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆదాయ వ్యయములు, రాజపూజిత అవమానములు, అలాగే ప్రతికూల అనుకూల పరిస్థితులు, ఏ దేవతార్చన చేసుకున్నట్లయితే బాగుగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా కనుక గమనించినట్లయితే పునరస నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కలిసి ఏమిటి కర్కాటక రాశి వారు అవుతున్నారు. వీరికి ఆదాయం 8, వ్యయము 2, రాజపూజితము 7, అవమానం 3 ఈ విధంగా ఉన్నాయి. ఇక మే 14, 2025 వరకు కూడా ఏకాదశ స్థానంలో గురువు అద్భుతమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి కలుగజేస్తున్నాడు. మరి అనుకున్నటువంటి పనులు దిగ్విజయం సాధించడం, అలాగే వివాహం కాని వారికి వివాహం కావడం, సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి వారికి సంతానపరమైనటువంటి సమస్యలు తొలగిపోవడం, సత్సంతాన ప్రాప్తి కలగడము, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి కలగడం, వ్యాపారంలో వృద్ధి, మరి ఈ విధమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులు కలిగజేస్తున్నాడు. ఇక తదుపరి వ్యయ స్థానంలోకి రావడం పూర్వకంగా, అంటే 12వ స్థానంలోకి రావడం పూర్వకంగా దేవగురువు అయినటువంటి బృహస్పతి అనుకోని విధంగా ఖర్చులు అనేటువంటి పెరిగిపోవడం, విద్యాపరమైనటువంటి ఖర్చులు పెరగడం, అలాగే శుభ కార్యక్రమాల పూర్వకంగా విహార యాత్రల పూర్వకంగా ఖర్చులు అనేటువంటి పెరగడం, అనారోగ్య సమస్యల రీత్యా వైద్య ఖర్చులు అనేటువంటి పెరగడం, వ్యాపారంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడం, ఈ విధంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక తదుపరి కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు భగవానుడు కనుక చూసుకున్నట్లయితే 9వ స్థానంలో సంచారం పూర్వకంగా ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి శనేశ్వర భగవానుడు కూడా ప్రతికూల పరిస్థితులే కలిగించారు. అంటే ఒకసారి ప్రతికూల, ఒకసారి అనుకూల పరిస్థితులు, ఒకసారి విజయం, ఒకసారి అపజయం. అంటే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒకసారి నష్టాన్ని, ఒకసారి లాభాన్ని కలగజేయడం శనేశ్వర భగవానుడు కలగజేస్తున్నాడు. కాబట్టి రాజకీయ వ్యవహారంలో ఉన్నటువంటి వారికి ఒకసారి ప్రజల నుండి విముఖతాభావం రావడం, ఒకసారి ప్రజలలో పలుకుబడి పెరగడం, అలాగే ధనధాన్యాదులలో ఒకసారి లాభం కలగడం, ఒకసారి నష్టం కలగడం వ్యాపారస్తులకు ఈ విధంగా ఉండబోతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాదులలో కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగం చేసేటువంటి వారికి ఒకసారి పై స్థాయి అధికారుల నుండి మన్నలు లభించడం, ఒకసారి తిట్లు చివాట్లు పడడం, ఈ విధంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే భాగస్వాములతో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితులే కలుగుతున్నాయి అని చెప్పి ఈ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవచ్చును. అలాగే ఈ రాశి వారు, కర్కాటక రాశి వారు ముఖ్యంగా గౌరీ అమ్మవారి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. రాశీనాథుడైనటువంటి చంద్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని కూడా ప్రతినిత్యం పఠించండి. అలాగే దేవగురువు అయినటువంటి బృహస్పతి, కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడి యొక్క గ్రహ ధ్యాన శ్లోకాలు ప్రతినిత్యం పఠించడం, శనికి తైలాభిషేకం చేసుకోవడం, ఆంజనేయ స్వామికి తోలపాకులతో అర్చించడం పూర్వకంగా కాస్త ఏమిటి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు అనేటువంటి చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటుగా ప్రతినిత్యం కూడా ఓం నమో నారాయణాయ నమః అనేటువంటి నామజపాన్ని ప్రతినిత్యం చేస్తూ ఉండండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ప్రతికూల పరిస్థితుల నుండి కాస్త మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి.